బంగారం ధరలైతే ఆగకుండా పెరుగుతానే ఉన్నాయి. తగ్గటం లేదు. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దానికి కారణమవుతున్నదైతే అంతర్జాతీయ పరిణామాల్లో వాస్తవంగా అస్థిరత తగ్గుతోంది. ఏది లైక్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ తగ్గుతోంది. శాంతి చర్చలు జరిగిపోయినాయి. అంతా జరుగుతున్నా మళ్ళీ అంటే యుద్ధాల కారణంగా ధర పెరిగిందన్నారు. యుద్ధాలు ఆగిపోతున్నప్పుడు ధర తగ్గాలి గదా! ఎందుకు పెరుగుతోందో అర్థం కావట్లేదు. అంటే ఫండర్సు లేకపోతే ఈ గోల్డ్ మాఫియా చేస్తున్నటువంటి గేమా అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి $4,224 ఔన్స్ వెళ్ళిపోయింది. సిల్వర్ $59కి వెళ్ళిపోయింది. మన రూపాయి వాల్యూనేమో ₹90కి పడిపోయింది. అదే సందర్భంలో విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో 1 గ్రామ్ వచ్చేటప్పుడు 13,279 అంటే 10 గ్రాములు 1,32,790 కమోడిటీస్ మార్కెట్‌లో. అదే సందర్భంలో వైజాగ్‌లో 1,32,810 10 గ్రాములకు సంబంధించి ఈ రేంజ్‌లో ఉంది. అదే సందర్భంలో సిల్వర్ 1,84,727కి వెళ్ళిపోయింది మళ్ళీ. భారీ ఎత్తున ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా మళ్ళీ పెరగడం వెనకాల కారణం ఏంటి అంటే కావాలని సృష్టిస్తున్నారు. రేపో మాపో ఎట్లాగూ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోయిన తర్వాత తగ్గిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈలోపు కావాలని పెంచుతున్నారు అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది.